వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఒడిశాలో తీరం దాటింది. తర్వాత వాయవ్యంగా పయనిస్తూ తీవ్ర అల్పపీడనంగా బలహీనపడింది. దీని ప్రభావంతో ఇవాళ రేపు కోస్తా రాయలసీమలో పలుచోట్ల వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదంటూ హెచ్చరించింది. ఇవాళ పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, నెల్లూరు, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురవనున్నాయి. వాయుగుండం ప్రభావంతో నిన్న ఏపీలో పలు జిల్లాల్లో చాలా చోట్ల తేలికపాటి నుండి మోస్తరుగా వర్షాలు కురిశాయి. ఉమ్మడి గోదావరి జిల్లాల పాటు విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్షాలకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో కొండవాగులు పొంగుతున్నాయి. వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని రైతులు వాపోతున్నారు. అటు గోదావరి, కృష్ణా పరివాహక ప్రాంతాలలో పలుచోట్ల వరదలు ముంచెత్తుతున్నాయి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రవాహ తీవ్రత పెరిగింది. రోడ్లు కోతకు గురై రహదారులపైకి పెద్ద ఎత్తున వరద నీరు చేరుకుంది. దీంతో ఏలూరు, తూర్పు గోదావరి, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్ జిల్లాల్లో వందల గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 ఎకరాలకు పైగా వ్యవసాయ, ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలో గెడ్డలు, వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. చింతూరులో 207, ముంచంగిపుట్టులో 122, జీకే వీధిలో 113, పెదబైలులో 111, డుమ్రిగూడలో 109, పాడేరులో 106 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆంధ్ర, ఒడిశా నడుమ రాకపోకలు బంద్ అయ్యాయి. 326 నెంబర్ జాతీయ రహదారి కుయ్యూరు, కల్లేరుల వద్ద వర్షం ధాటికి కొట్టుకుపోయింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వర్షాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే వేల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. మరోవైపు ఎర్రకాలువ జలాశయానికి వరద నీటి ఉధృతి కొనసాగుతోంది. దాదాపుగా 10,000 క్యూసెక్ల నీరు కరటం రిజర్వాయర్ నుండి దిగువకు విడుదల చేస్తున్నారు. అటు తమ్మలేరు రిజర్వాయర్కు కూడా వరద ఉధృతి కొనసాగుతూనే ఉంది. మరోవైపు నాగిరెడ్డిగూడెం రిజర్వాయర్ వద్ద తమ్మలేరు నుండి నీటిని విడుదల చేసే అవకాశం ఉండటంతో ఏలూరు ప్రాంతానికి ముంపు జరగకుండా అధికారులు అప్రమత్తమయ్యారు. వీటన్నింటిపై అప్డేట్స్ ఇవ్వడానికి ఏలూరు నుండి మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో జాయిన్ అయ్యారు. శ్రీనివాస్, ఎడతెరిపిలేని వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని గ్రామాలకు పూర్తిగా రాకపోకలు స్తంభించాయి. మరి ఎన్ని రోజుల పాటు ఇక్కట్లు తప్పవు? ఇప్పటికే పునరావాస శిబిరాలను కూడా ఏర్పాటు చేశారు కదా, మరి వాళ్ళందరికీ ఎటువంటి సహాయం అందుతోంది? కృప, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో గత 4 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాలతో ఇప్పటికే అనేక గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యి ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి కొండలు, వాగులు కూడా పొంగి పొరలిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే అనేక గ్రామాలకు సంబంధించి కూడా అన్ని కూడా బంద్ అవడంతో ఆ వాగులు పొంగుతున్న సందర్భంలో ఆ లోతట్టు ప్రాంతాల ప్రజలంతా కూడా నీట మునిగిన సందర్భంలో కూడా ఈ ప్రాంతాల ప్రజలనైతే కూడా పునరావాస కేంద్రాలకు తరలించడం జరిగింది. పునరావాస కేంద్రాలకు తరలించిన తర్వాత వారికి అందుతున్నటువంటి సహాయ సహకారాలను కూడా ఎప్పటికప్పుడు అధికారులు అలాగే ప్రజాప్రతినిధులు పర్యవేక్షిస్తున్న సందర్భం అయితే కూడా ఉంది. నిన్న మంత్రి పార్థసారథి ఏలేరుపాడు, కుకునూరు మండలాల్లో పర్యటించి అధికారులపైన కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. అటు బాధితులు పునరావాస కేంద్రాల్లో ఎవరైతే బాధితులు ఉన్నారో వారికి ఆహారము అలాగే టిఫిన్ వంటి సౌకర్యాలు సరైన సమయానికి అందించడం లేదని చెప్పి బాధితులు కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో అధికారులపైన మంత్రి కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఈ రోజు నుంచి కూడా అటువంటి లోటుపాట్లు లేకుండా చూసుకుంటామని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఈ రోజు కూడా ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ అటు బాధిత ప్రజలంతా కూడా పర్యవేక్షిస్తున్నారు. పర్యటిస్తూ గ్రామాల ప్రజలకంతా కూడా హామీ ఇస్తున్నారు. పునరావాస కేంద్రాల్లో కూడా పర్యటించి బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని కూడా హామీ ఇస్తున్నారు. మరోవైపు కరటం జలాశయం నుంచి ఎర్ర కాలువకు విడుదలవుతున్నటువంటి నీరు ఉధృతి అయితే కూడా ఇంకా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే నల్లజర్ల, తాడేపల్లిగూడెం మండలాల్లోని ఇంకా
వేల ఎకరాల్లో పంట నీట మునిగిన సందర్భం అయితే కూడా ఉంది. ఇంకా ఆ పంట నీటిలోనే మునిగి ఉన్న నేపథ్యంలో రైతులంతా కూడా తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. ఇదే సందర్భంలో తమ్మిలేరు రిజర్వాయర్ కూడా అంటే ఎగువ ప్రాంతాల్లో కురిసినటువంటి వర్షాలతో ఇప్పుడు తమ్మిలేరు కూడా వరద నీటి ఉధృతి కూడా కొనసాగుతున్న సందర్భం అయితే కూడా ఉంది. ఈ నేపథ్యంలో అటు ఏలూరు ఈ ప్రాంతాలకి ముంపు వాటిల్లుకోకుండా అధికారులు కూడా ముందస్తు చర్యలు తీసుకున్నారు. కృప. రైట్ శ్రీనివాస్.